ఢిల్లీ పేలుడు కేసులో తాజాగా మరో అరెస్టు చోటు చేసుకుంది. పేలుడు కేసులో ప్రధాన అనుమానితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న DL10CK 458 అనే ఎరుపు రంగు ఫోర్డ్ ఎక్స్పోర్ట్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హర్యానాలోని కండవలి గ్రామంలో కనుగొన్నారు. అయితే ఆ కారును అక్కడ పార్క్ చేసిన వ్యక్తిని ఫరీదాబాద్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. అతడిని ఫహీం గా గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలిసిందే. మరోవైపు ఎర్రకోట వద్ద పేలుడుతో సంబంధం ఉన్న మూడో కారు కోసం దర్యాప్తు సంస్థలు వేట కొనసాగిస్తున్నాయి. ఉగ్ర కుట్ర కోసం 3 కార్లు వాడినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఎరుపు రంగు ఫోర్డ్ ఎకో స్పోర్ట్స్ కారును ఫరీదాబాద్ లో గుర్తించారు. ఇప్పుడు మూడో కారు మారుతి బ్రీజా కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆ కారు ఆచూకీ చిక్కడం లేదు. నిందితులు ఆ మూడో కారును తప్పించుకోవడం కోసం వాడాలని భావించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు సంస్థలకు చెందిన బృందాలు ఆ కారు కోసం వేట కొనసాగిస్తున్నాయి. మారుతి బ్రీజా కారును గుర్తించేందుకు ఢిల్లీ NCR ప్రాంతంలో పాటు సమీప రాష్ట్రాల్లోనూ పోలీసులు వెతుకుతున్నారు. మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఢిల్లీ పేలుడు ఘటనకు సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? మారుతి బ్రిజా ఆ కారు ఇప్పుడు ఎక్కడ ఉంది? పోలీసులు పూర్తిగా కూడా ఆ కారు కోసము ప్రత్యేక టీంలను రంగంలోకి దింపి సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి కారు, అతను వాడినటువంటి కారును వైట్ కలర్ కారు ఏదైతే ఉందో బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి వాడినటువంటి కారును అయితే అది తునకలు అయిపోయింది. ఇప్పుడు ఆ కారు ఎక్కడుందో ఏంటి అనేది మనకు పూర్తిగా తెలుసు. కానీ మరొక రెడ్ కలర్ కారు ఏదైతే ఉందో ఆ రెడ్ కలర్ కారుకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారుకు సంబంధించినటువంటి ఎవరు నడిపారు, ఎందుకు తీసుకొని వచ్చి అక్కడ పెట్టారు అనే దాని మీద పూర్తి వివరాలన్నీ కూడా ఆరా తీశారు. ఇప్పుడు మారుతి బ్రిజా కారు ఏదైతే ఉందో ఆ కారు ఎక్కడ ఉంది, ఎవరు ఆ కారుని ఇప్పుడు నడుపుతున్నారు, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. ఎందుకు అనుకుంటే వీళ్ళు తీసుకెళ్లేటటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో అది నార్మల్ కార్లు కాదు. అందులో ఖచ్చితంగా కూడా పేలుడు పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పేలుడు పదార్థాలు ఉన్నటువంటి కార్లనే వీళ్ళు కేవలం తీసుకొని వెళ్తూ ఉంటారు. సో డెఫినెట్గా కూడా ఈ మారుతి బ్రిజా ఏదైతే కారు ఉందో దీనికి సంబంధించి కూడా రైట్ నౌ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. ఇక్కడ ఒకటి డాక్టర్ ఉమర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆరా తీసేటటువంటి క్రమంలోనే ప్రధానంగా కూడా కొన్ని సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కాదు, ఒక 1 year బ్యాక్ నుంచే దాడులు జరపాలి, ఎక్కడైనా సరే విధ్వంసం క్రియేట్ చేయాలి అనేది ఒక సంవత్సరం క్రితమే ప్లాన్ చేసుకున్నారు. రిపబ్లిక్ డే ఏదైతే ఉందో ఆ రిపబ్లిక్ డే రోజున ఖచ్చితంగా బాంబ్ బ్లాస్ట్ జరపాలి అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆ ప్లాన్ అయితే సైలెంట్గా పక్కన పెట్టేశారు. కానీ మరికొన్ని ఏదైతే బాంబ్ బ్లాస్ట్ ఒక్కటే అనుకున్నామో అది మాత్రమే కాకుండా మరికొన్ని దశలు, అంటే ప్రజల మధ్య ఎలాగైనా సరే ప్రజల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, అంటే హిందూ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ హిందూ ఆలయాల మీద దాడులు చేయడం, అక్కడ బాంబ్ బ్లాస్టులు జరపడం, అలా చేయడం ద్వారా కులాల మధ్య మతాల మధ్య కూడా రెచ్చగొట్టే విధంగా కూడా క్రియేటివిటీ అంటే వెదర్ని క్రియేట్ చేసేలాగైతే ప్లాన్ చేశారు. అది కుదరగలేదు. ఎందుకనుకుంటే పోలీసులకు 2 నెలల క్రితమే పోలీసులకు పట్టుబడుతున్నటువంటి ఉగ్రవాదుల నుంచి రాబడుతున్నటువంటి సమాచారం ఏదైతే ఉందో అందులో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఉమర్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఆత్మాహుతికి పాల్పడినటువంటి ఉమర్ ఎవరైతే ఉన్నారో అతను ఖచ్చితంగా కూడా ఆత్మాహుతి చేసుకున్నాడా, అతను మూవ్ అవుతున్నటువంటి కార్ ఏదైతే ఉందో ఆ వైట్ కలర్ కార్ ఏదైతే ఉందో ఆ మూవ్ అవుతున్నటువంటి క్రమంలోనే, అంటే చాలా చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి క్రమంలోనే బ్లాస్ట్ జరిగింది. అది కీలకం. అక్కడ బ్లాస్ట్ జరగడానికి ఎక్కడైనా సరే ఒక కారు పార్క్ చేసినప్పుడు బ్లాస్ట్ జరిగితే ఖచ్చితంగా కారు కింద పెద్ద
గొంతులాగా ఏర్పడేది, చాలా పెద్ద హోల్ లాగా ఉండేది. కానీ ఇప్పుడు జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో, ఉమర్ నడిపినటువంటి కారు ఏదైతే ఉందో అక్కడ మాత్రం ఎక్కడా కూడా కింద పెద్ద స్థాయిలో గోతు ఏది ఏర్పడకపోవడంతో ఖచ్చితంగా ఇది మూవ్ అవుతున్నటువంటి, చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి కారులోనే బ్లాస్ట్ జరిగింది అనేది నిర్ధారణకు వచ్చారు. దానితో పాటు కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ తరచుగా కలుసుకునేవారు, ఎక్కడెక్కడ వీళ్ళు మొత్తం మీటింగ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకునేవారు అనే దానికి సంబంధించి కూడా కీలక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందులో భాగంగానే వీళ్ళు వాడినటువంటి కార్లు, నివాసం ఉన్నటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా నిఘా పెట్టారు. అందులో భాగంగానే ప్రస్తుతం 3వ కారుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాబట్టడం జరుగుతుంది. అది ఎక్కడుంది, ఎవరు దాచిపెట్టారు, దాన్ని ఇన్ని రోజుల పాటు ఎవరు మెయింటైన్ చేస్తూ వచ్చారు, అసలు ఉగ్రవాదులు ఇంకా ఢిల్లీలో ఉన్నారా అనే దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ అయితే మొదలైంది. డెఫినెట్గా అతి త్వరలోనే ఈ 3వ మారుతి బ్రిజా కార్ ఏదైతే ఉందో దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీపిక, మధు, ఈ కార్ నుంచి ఏమైనా అనుమానాస్పద వస్తువులు కానీ పేలుడు పదార్థాలు ఏమైనా స్వాధీనం చేసుకున్నారా? డెఫినెట్గా కూడా ఏ కారులో ఏముంది, అసలు కారు దొరకాలి. ఇప్పుడు కారు దొరికితేనే అసలు కారు లోపల ఏముంది, ఆ కారును ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొని వచ్చారు, దాంట్లో ఎటువంటి పేలుడు పదార్థాలు ఏమైనా ఉన్నాయా అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఉమర్ అనేటటువంటి ఇతను ఎవరైతే ఉన్నారో, ఇతను ఉన్నటువంటి నడుపుకుంటూ వెళ్తున్నటువంటి కారు ఏదైతే ఇతను సింగిల్గానే ఉన్నాడా, లోపల ఉన్నారా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు. కానీ ఒక్కరు మాత్రమే ఉన్నట్టుగా చెప్తున్నప్పటికీ కానీ అందులో ఇంకొక వ్యక్తి ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, ముగ్గురు ఉన్నారా అనేది మాత్రం కన్ఫర్మేషన్ లేదు. అలానే ఇప్పుడు ఏదైతే మారుతి బ్రిజా కారు ఉందో ఈ కారు కూడా ఏదైతే ఉందో ఎవరు దీన్ని నడుపుకుంటూ తీసుకొని వెళ్ళారు, దీన్ని ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి పార్క్ చేశారు, కార్ ఎక్కడ ఉంది అనేది మాత్రం ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ కార్ అయితే ఉంది. 3వ కారు ఏదైతే ఉందో ఆ 3వ కారుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ దొరికితే ఖచ్చితంగా కూడా మరొక బ్లాస్ట్కి సంబంధించి ఆ కారును ఏదైనా ఉపయోగించడానికి ప్లాన్ చేస్తున్నారా అనే కోణంలో మొత్తం దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా 3వ కారు కోసం అయితే వేట అయితే మొదలైంది. రైట్ మధు.